సాగర్ గౌడ్ సార్. నేను చండూరు, నల్గొండ డిస్ట్రిక్ట్ సార్. ఎస్ సార్. అయితే నేను గత 42 సంవత్సరాలుగా నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను సార్. సో ఈ క్రమంలో నాకు కొంచెం స్ట్రెస్తోని బీపీ షుగర్ ఒక 5-6 ఇయర్స్ అయింది సార్. బీపీ షుగర్ అటాక్ అయ్యి ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఇయర్ మే 14కి నాకు స్ట్రోక్ వచ్చింది సార్. స్ట్రోక్ వచ్చి నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత నాకు సిపిఆర్ చేసి బ్రతికించారు. తర్వాత స్టంట్ పడింది. సో అప్పటి నుంచి కూడా నా హెల్త్ కొంచెం చాలా వీక్ అయిపోయింది. చాలా డల్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి నాకు కావాలంజనేయులు గారు, మా అప్లైనర్ కావాలంజనేయులు గారు నాకు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ పరిచయం చేశారు సార్. ఆ ప్రోడక్ట్ గురించి చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. సో నేను ఆ ప్రోడక్ట్ని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నాకు పాత శక్తి మొత్తం తిరిగి వచ్చింది సార్ మళ్ళీ నాకు. సో ఇప్పుడు ఫుల్ యాక్టివ్గా ఉన్నాను. దాంతో పాటుగా లాస్ట్ మండే నేను మళ్ళీ టెస్ట్లకు వెళ్ళాను. సో అప్పుడు నాకు స్ట్రోక్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, స్ట్రోక్ వచ్చిన ఆ వాపు అలాగే ఉంటుంది, ఆ వాపు తగ్గదు, ఇక లైఫ్ లాంగ్ అలాగే ఉంటుందని చెప్పారు సార్. సో కానీ మొన్న టెస్ట్కి వెళ్ళినప్పుడు ఆ వాపు అనేది పూర్తిగా క్యూర్ అయిపోయింది సార్. నార్మల్ అయిపోయింది. దాంతోపాటు బీపీ షుగర్ కూడా నాకు కంప్లీట్ 0 లెవెల్స్కి వచ్చేసాయి. సో అంతేకాకుండా నేను మా పాపకు కూడా బ్యాక్ పెయిన్ ఉండే సార్, సయాటికా ప్రాబ్లం ఉండే. సో ఈ క్యూర్సెల్ వాడిపించాను. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఏ రకమైన ప్రాబ్లం లేదు, మంచిగా లేచి తిరుగుతుంది, నార్మల్ అయిపోయింది. దీంతో పాటుగా నేను హుజూర్ నగర్ దగ్గర మన గురువారెడ్డి గారని వారికి కూడా ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. వారికి బ్యాక్ పెయిన్ ప్రాబ్లం చాలా హెవీగా ఉండేది. కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఖర్చు పెట్టారు, కానీ అతనికి తగ్గలేదు. సో మన ప్రోడక్ట్ని మేము పర్చేజ్ చేసి ఇవ్వడం జరిగింది. అతను వాడిన తర్వాత ఇప్పుడు అతను చాలా హ్యాపీగా ఉన్నాడు సార్. నాకు తగ్గిపోయింది, ఇంకా నాకు ప్రోడక్ట్ కావాలి, తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి మా బాబాయ్ గారు సార్, మా సొంత బాబాయ్ గారు తండ్రి సత్యనారాయణ గారని, వారికి మజిల్ కిల్లింగ్ డిసీజ్ వచ్చింది సార్. అది అయితే శరీరంలో ఉన్నటువంటి కండరాన్ని తినేస్తున్నది ఆ బ్యాక్టీరియా, కానీ అది డాక్టర్లకు కూడా ఇంతవరకు అంతుపట్టలేదు. సో ఈ క్రమంలో నాకు విషయం తెలవగానే నేను కావాలంజనేయులు గారు, మా అప్లైనర్ గారు ఇద్దరం పోయి మన ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంతో ఇప్పుడు తను కూడా కొంచెం చాలా క్యూర్ అయ్యారు. ఇప్పుడు ఆ మజిల్ తినేయడం అనేది స్టాప్ అయింది సార్. దాంతోపాటు కంటిన్యూషన్గా వాడుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్.